మాజీ మంత్రి పేర్ని నాని సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి జయప్రకాష్ నారాయణ. మాజీ మంత్రి పేర్ని నాని కూటమి మంత్రి బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ బీజేపీ పార్టీ నేతల్లాగా కాక టీడీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారనే విమర్శలు చేయడం సరికాదని పేర్ని నానికి హితవు పలికారు. పేర్ని నాని వైసీపీ నేతలకు ఒక దురలవాటుంది. కులాలు మతాల పేరుతో తప్పుడు ప్రచారాలు చేయటం వారికి ఆనవాయితీ. బీజేపీ పార్టీ ఏ పార్టీని నెత్తిన పెట్టుకుని పోషించదు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందించాలనే ధ్యేయంతో పనిచేస్తుందని అన్నారు. గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి పేర్ని నాని గారు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారైనటువంటి సత్యకుమార్ గారి పట్ల పరుషమైనటువంటి పదాలు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భం. ముఖ్యంగా వారు మాట్లాడుతూ సత్యకుమార్ గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెప్పగానే వెంటనే దానికి తగినటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఈ విషయం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తనకు చెప్పినట్టుగా తను మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం పేర్ని నాని గారిని, మీతోటి ఎవరు చెప్పారు ఇటువంటి మాటలు? అటువంటి మాటలు చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరు అనేది మీరు చెప్పగలరా? పేర్ని నాని గారు కానివ్వండి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా ఒక దురలవాటు ఉంది. వాళ్ళకు ఉన్నాయన్నీ దురలవాట్లే. మరొక దురలవాటు ఏమిటంటే, వారు చేసినటువంటి తప్పులు కనుక ఎవరన్నా విమర్శిస్తే, ఎత్తి చూపిస్తే, వారు అవతల మాట్లాడినటువంటి వ్యక్తి మీద, కులం మీద మాట్లాడటం కానీ, వారి మతానికి సంబంధించి మాట్లాడటం కానీ, లేకపోతే వారికి ఇతర పార్టీలని ఆపాదించేటటువంటి ప్రయత్నం కానీ చేస్తూ అసలైనటువంటి అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పరు. ఏదైతే వారిని ప్రశ్నించారో వాటికి సమాధానం చెప్పకుండా తిమ్మిని బొమ్మలు చేసేటటువంటి ప్రయత్నం ఈ పేర్ని నాని గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి తప్పును ఎత్తి చూపిస్తే ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిపోతారా? భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఒక్కసారి పార్టీ నియమ నిబంధనలకి, పార్టీ సిద్ధాంతానికి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఎవరిని కూడా వారి భుజాల మీద మొయ్యవలసినటువంటి అవసరం లేదు. ఏ పార్టీని కూడా అనవసరంగా సమర్థించవలసిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కలిసి వాళ్ళ కూటమిలో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. 3 పార్టీల యొక్క ఆలోచన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలు కల్పించటం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోటి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 24 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం, కలిసికట్టుగా ఉమ్మడిగా చేసేటటువంటి ప్రయత్నం. వాటి గురించి, అభివృద్ధి గురించి, ప్రజా సంక్షేమం గురించి మాట్లాడినటువంటి పేర్ని నాని గారు ఇవాళ వారు మాట్లాడుతూ వేరే పార్టీల్ని భారతీయ జనతా పార్టీ నాయకులకు ఆపాదించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీకు ఒక్కసారి సత్యకుమార్ గారి యొక్క చరిత్ర తెలుసా అని చెప్పి. విద్యార్థి నాయకుడిగా అఖిల భారత విద్యార్థి పరిషత్తులో పనిచేస్తూ సుదీర్ఘకాలం కేంద్ర ప్రభుత్వంలో పెద్దల వెంకయ్యనాయుడు గారి దగ్గర పనిచేసినటువంటి సందర్భం కానివ్వండి, ఇవాళ ఎమ్మెల్యేగా ధర్మవరం నుంచి గెలిచి రాష్ట్ర మంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత కూడా ఏనాడు కూడా ఒక్క ఆరోపణ కూడా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సత్యకుమార్ గారు. సత్యకుమార్ గారు తన విద్యార్థి దశ నుంచే ప్రజల తరఫున పోరాటం చేసి ప్రజల యొక్క అవసరాలను తెలుసుకొని ఆ రోజు పనిచేసినటువంటి వ్యక్తి సత్యకుమార్ గారు. ఇవాళ ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా గ్రేడింగ్ చేస్తే ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి మాట, మొట్టమొదటి టాప్ 3లో ఉన్నటువంటి ఒక మంత్రి సత్యకుమార్ గారు. అటువంటి పనిచేసేటటువంటి మంత్రి ఇవాళ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతూ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ఆరోగ్యం బాగుండే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి సత్యకుమార్ గారు. అటువంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడే ముందు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి పేర్ని నాని గారు. మీరు మాట్లాడేటువంటి మాటలు సత్యదూరమైనటువంటి మాటలు. ఒక్క ఆరోపణైనా మీరు నిరూపించగలిగితే మేమందరం కూడా మీరు చెప్పిన దాన్ని ఒప్పుకుంటాం.
కానీ ఎటువంటి ఆధారం లేకుండా మీరు మాట్లాడేటువంటి మాటలు ఇవాళ ప్రజలు మీరు చెప్పేటటువంటి అబద్ధాలని, మీ యొక్క మాట తీరుని, మీ భాషని ఇవాళ వ్యతిరేకించారు కాబట్టి మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేశారని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని రాజకీయంగా పూర్తిగా సమాధి చేసేదానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నారు. మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి వంది మాగుదులు కొంతమందిని తీసుకొని వచ్చి వారందరి చేత ఒక ప్రశ్న రావనంటారు, ఒక ప్రకాష్ రాజ్ అంటారు, లేకపోతే ఇంకెవరినో తీసుకొని వస్తారు, ఎక్కడి నుంచో ఎనలిస్టుల పేర్లతోటి కొంతమందిని తీసుకొని వస్తారు. వీరందరికీ కూడా స్పాన్సర్ చేస్తూ, వారందరికీ కూడా మీరు డబ్బుని ఇస్తూ, వారి ద్వారా ఈ రాష్ట్రంలో విద్వేషాలు కలిగించినటువంటి ప్రయత్నం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మతాల కులాల మధ్య తగాదలు పెట్టేటటువంటి ప్రయత్నం, ఈ రాష్ట్రంలో పనిచేసేటటువంటి వ్యవస్థలన్నిటి మీద కులముద్రలు వేసేటటువంటి ప్రయత్నం. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి పనులే చేశారు. ఇవాళ ప్రజల్ని మీ యొక్క తప్పుడు విధానాలతోటి, తప్పుడు మనుషులతోటి, దొంగ పేర్లతోటి పెట్టుకున్నటువంటి వ్యక్తులతోటి వారందరినీ తీసుకొని వచ్చి మాట్లాడిస్తూ ఉంటారు. ఇవాళ ప్రశ్న రావాలనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో జోసెఫ్, అదేవిధంగా ప్రకాష్ రాజు లాంటి వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ ఇవాళ లీక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ కూడా కనీసంగా ఏ దొంగ ఆలోచనలు అయితే మీరు చేస్తున్నారో, తప్పుడు ఆలోచనలు చేస్తున్నారో వాటి గురించి సమాధానం చెప్పకుండా ఇతర పార్టీల మీద, ఇతర నాయకుల మీద, నిజాయితీ కలిగినటువంటి వ్యవస్థల మీద ఇవాళ మీరు ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరండి ఈ ప్రకాష్ రాజు? ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి? గతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టెంపుల్స్ మీద, ఎన్నో గుడుల మీద దాడులు జరిగినాయి. 2019 నుంచి 2024 దాకా సుమారుగా 600 టెంపుల్స్ మీద దాడులు జరుగుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ ప్రకాష్ రాజును? ఆ రోజున దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ని దారుణంగా హింసించినప్పుడు, చంపేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి ఈ ప్రకాష్ రాజు? ఆ రోజున ఉన్నటువంటి అమర్నాథ్ గౌడ్ని తన చెల్లెలకు, తన అక్క కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే గడ్డి వాములేసి తగలబెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి ఈ ప్రకాష్ రాజు? ఆ రోజున గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు డోర్ డెలివరీ అతను అనంతబాబు వాళ్ళ డ్రైవర్ని, దళితుడైనటువంటి డ్రైవర్ని చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ ప్రకాష్ రాజు అని నేను అడుగుతా ఉన్నా. మీకు అవసరమైనప్పుడు ఇటువంటి దుష్ట శక్తులను కొంతమందిని తీసుకొని వచ్చి రాష్ట్రం మీద పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి వైఎస్ఆర్సీపీ నాయకులు, మీ యొక్క దుష్ట ఆలోచనల్ని, మీ యొక్క తప్పుడు విధానాలని, మీ యొక్క దొంగ మాటల్ని ప్రజలను నమ్మేటటువంటి పరిస్థితి లేదు. రాజధాని మీద ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం లేదు. ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల మీకు ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం లేదు. ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఏమాత్రం వాళ్ళ సంక్షేమం పట్ల మీకు ఎటువంటి అభిప్రాయం లేదు. కానీ నిరంతరం ఈ రాష్ట్రంలో విద్వేషాలను కొనసాగించేటటువంటి ప్రయత్నం, నిరంతరం కూడా తప్పుడు విధానాలతో, తప్పుడు ఆలోచనలతోటి ప్రజల మధ్య విద్వేషాలు కలిగించేటటువంటి ఆలోచన. నిన్నగాక మొన్న ఒక రౌడీ షీటర్ చనిపోతే తప్పే. ఖచ్చితంగా అతను కనుక పోలీస్ స్టేషన్లో పోలీసుల ద్వారా కనుక ఇతను జరిగితే ఖచ్చితంగా మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సరైనటువంటి విచారణ జరగాల. ఏ వ్యక్తినైనా సరే తప్పు చేసినటువంటి వ్యక్తిని శిక్షించాలని చెప్పి మేము కూడా కోరుతా ఉన్నాం. కానీ చనిపోయినటువంటి, ఇంతకుముందు మీకు చెప్పినటువంటి వ్యక్తులు చనిపోతే ఒక్క ఇంటికైనా మీరు వెళ్ళి మాట్లాడొచ్చారా? ఎక్కడికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీకు సంబంధించిన వ్యక్తులు కానీ వెళ్లకుండా ఇవాళ సాయి కృష్ణ అనే ఒక రౌడీ షీటర్ చనిపోతే వారి తల్లిగారి దగ్గరికి వెళ్ళి వారందరినీ కూడా ప్రలోభాలు పెట్టేటటువంటి ప్రయత్నం, వారి ద్వారా ప్రభుత్వం మీద, పోలీసు వ్యవస్థ మీద దుమ్మెత్తిపోసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారంటే మీ యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయో మీరు సరిదిద్దుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తూ, ఇటువంటి తప్పుడు ఆలోచనల నుంచి ప్రజల్ని మీరు మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసినా ఏ రోజు కూడా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. మిమ్మల్ని 5 సంవత్సరాల పాటు నమ్మి మీకు అధికారం అప్పచెప్పిన తర్వాత ఎంత దుర్మార్గంగా మీరు ప్రవర్తించారో ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టే ఇవాళ మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. ఇవాళ కాదు, రాబోయేటటువంటి 20 సంవత్సరాల పాటు కూడా ఈ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు కలిసి ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వరకు కూడా ఈ 3 పార్టీలు కలిపి పరిపాలన చేస్తాయని చెప్పి తెలియజేస్తూ మీ నోరుని హద్దులో పెట్టుకోవాలని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. దేశానికి సంబంధించినటువంటి దేవీ దేవతల పట్ల, ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రధాని పట్ల, ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పట్ల, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పట్ల తప్పుడు మాటలు మాట్లాడితే దేశ ద్రోహంగా ఏమవుతుందండి?
ఒక్కదానికైనా మీ దగ్గర సాక్ష్యాధారం పెట్టుకొని మాట్లాడా ప్రశ్నరావణ్ అనే వ్యక్తి? ఎక్కడున్నాడు ఈ ప్రశ్నరావణ్ అనే వ్యక్తి? అతని వీడియోలు కనుక చూస్తే సుమారుగా అతను 5051 వీడియోలు రిలీజ్ చేశాడు గత 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో. ఈ 5051 వీడియోల్లో ఏ రోజైనా సరే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి గురించి మాట్లాడా? లేకపోతే తను నమ్మినటువంటి సమాజం గురించి మాట్లాడా? ఎప్పుడూ విద్వేషాలు రచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, ఈ దేశంలో హిందూ దేవతల పట్ల తప్పుడు మాటలు మాట్లాడిన వ్యక్తి పట్ల దేశద్రోహం పెట్టాలా, ఖచ్చితంగా కూడా అతన్ని ఆ జైల్లోకి పరిమితం చేయాలా. జైల్లో ఉంటేనే ఇటువంటి వ్యక్తులు మారేటటువంటి అవకాశం ఉంది.